ముందుగా వీరశేఖర్ గారు నమస్తే అండి. సార్, ఎంపీడీఓ జవహర్ బాబు దాడి ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వంలో చేసినట్టు దౌర్జన్యాలు చేస్తామంటే ఇప్పుడు కుదరదంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. తోలు తీస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడాలి? వీరశేఖర్ గారు వినిపిస్తుంది? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ఈ గాలివీడి ఎంపీడీఓ గారిని, అంటే ఒక ప్రభుత్వ అధికారిని ప్రజాప్రతినిధులు ఓ పార్టీ ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధి కూడా కాదు, అతను ఎంపీపీ కూడా కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళు, అంటే గతంలో ఆ ప్రాంతంలో జరిగే ఆధిపత్య ధోరణి వల్ల వాళ్ళు అధికారులను బెదిరించి, లేకపోతే అధికారుల్ని మీద వాళ్ళ పెత్తనం చేసే పరిస్థితి అనేది మనం పూర్తిగా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద తీవ్రంగా స్పందించడం అనేది ఆయన నైజమే. అది వాస్తవంగా ఆయన నైజం. మొన్న విశాఖ పోర్ట్ లో కానివ్వండి, నేడు ఇక్కడ కానివ్వండి, ఏ విషయం మీద కూడా ఆయన స్పందించే నైజమే అది. ఖచ్చితంగా అధికారులకు అండదండలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా పార్టీలకు అనుకూలంగా, లేకపోతే ఏ వర్గానికి వాళ్ళకు సపోర్ట్ చేయమనే విధంగా ఉండే, కానీ అధికారులను ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఎక్కడైతే అధికారులు దెబ్బతిన్నారో, లేకపోతే ఎక్కడైతే అధికారులను అణచివేతకు గురయ్యారో, లేకపోతే అధికారుల మీద పెత్తనం చేశారో, ఆ పరిస్థితుల్లో అధికారులకు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంతవరకు ఎక్కడ మనం చూసి ఉండము. కానీ కొత్త రాజకీయం మొదలైంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎట్లా అయినా గతంలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వ అధికారులు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రభుత్వ అధికారుల మీద పెత్తనం చేయటం, ప్రభుత్వ ఆఫీసుల మీద అన్నిటినీ వాళ్ళ ప్రాంతంలో, అంటే ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో ఉన్న ఆ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తమ గుప్పిట్లో ఉన్నట్లుగా, లేకపోతే తనకు కబంధ హస్తాల్లో ఉన్నట్లుగా ఫీల్ అవటం, తమ రాజులు రారాజులు అనుకుని ఫీల్ అవటం, ఇట్లాంటి ధోరణి మారాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగాలి అంటే ఖచ్చితంగా అధికారుల మీద ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి మనం చూడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో మిగిలిన నాయకులు, మిగిలిన పార్టీలు, 3 పార్టీలు ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్న రీతి కావాల్సిన రావాల్సిన పద్ధతికి, రాజ్యాంగబద్ధమైన పాలన కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. దీనివల్ల రాజ్యాంగబద్ధ పాలన వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఇలాంటి నాయకులు, ఇలాంటి రాజకీయమే కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎట్లయితే ఈ కబంధ హస్తాలు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళ కబంధ హస్తాల్లో అధికారంలో ఉన్న వాళ్ళని కూడా, కడప మేయర్ గారి పరిస్థితి చూసాము. స్థానిక ఎమ్మెల్యేని అక్కడ మున్సిపాలిటీలోకి రానివన్న పరిస్థితి, వాళ్ళకు కుర్చీ కూడా మహిళల్ని దారుణంగా అవమానించే పరిస్థితి. అట్లాగే గతంలో కూడా ఒక కేసు విషయంలో ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేయాలంటే అధికారులందరినీ భయాందోళనకు గురి చేసిన పరిస్థితి. ఇట్లాంటి చాలా చాలా రకాలైన పరిస్థితి కడప కానీ రాయలసీమ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ చెక్ పడాలి, రాజ్యాంగబద్ధ పాలన కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముందుకు వచ్చి ఇలాంటివి ఇంకా ముందు ఎక్కువగా జరగాలి. మొత్తం అందరినీ అధికారుల యొక్క చర్యల్లో, అధికారుల యొక్క వాళ్ళ డ్యూటీలో ఎవరైనా వేలు పెట్టినా, వాళ్ళు ఎవరైనా కించపరిచే విధంగా, లేకపోతే వాళ్ళ డ్యూటీని అడ్డుకున్నా వాళ్ళ మీద చట్టపరంగా
తీసుకోవాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. రైట్ మనతో పాటు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పి మనకు రైట్ స్పష్టమవుతుంది.